హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు రెసిపీ కొండ ఉసిరికాయతో పచ్చడి అండి. మామూలుగా అయితే కొండ ఉసిరికాయ పిల్లలు తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా పచ్చడి చేసి పెట్టండి, గ్యారంటీగా తింటారు. చాలా బాగుంటుంది పచ్చడి. తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా. ఒక 15 ఉసిరికాయలు, 8 పచ్చిమిరపకాయలు, గుప్పెడు ఎల్లుల్లి రేఖలు. పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకోవాలి. ఉసిరికాయలని ఇలా కట్ చేసుకోవాలి. ఈ మూడింటిని చాపర్లో వేసి చాప్ చేసుకోవాలి. మీ దగ్గర చాపర్ లేకపోతే మిక్సీలో కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు వేసుకొని మూడింటిని కచ్చాపచ్చాగా చాప్ చేసుకోవాలి. ఈ మూడింటిని ఇలా కచ్చాపచ్చగా తయారైతే పచ్చడి రెడీ. ఇది చాలా రుచిగా ఉంటుందండి. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. ఇది ఒక ఇన్స్టెంట్ పచ్చడి. అప్పటికప్పుడు మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.